ఎంసీబీ ట్రిప్ అయితే చాలా మంది వెంటనే ఆన్ చేస్తారు. కానీ ఎంసీబీ ఎందుకు ట్రిప్ అయిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సింపుల్ ఓవర్లోడ్ వల్ల కూడా కావచ్చు. ఈ వీడియోలో ప్రాక్టికల్ గా ఓవర్లోడ్ ప్రొడక్షన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. దీని మెయిన్ పర్పస్ వైర్లను మరియు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం. కరెంట్ సేఫ్టీ లిమిట్ ని దాటితే ఎంసీబీ ఆటోమేటిక్ గా సర్క్యూట్ ని డిస్కనెక్ట్ చేస్తుంది. ఎంసీబీలో థర్మల్ ప్రొటెక్షన్ ఓవర్లోడ్ కోసం మరియు మ్యాగ్నెటిక్ ప్రొటెక్షన్ షార్ట్ సర్క్యూట్ కోసం యూజ్ అవుతాయి. ఈ వీడియోలో థర్మల్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ దగ్గర 2 amps ఎంసీబీ, క్లాంప్ మీటర్ మరియు 3 బల్బులు ఉన్నాయి. బల్బుని ఒక్కొక్కటి ఆన్ చేసి కరెంట్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో మెజర్ చేద్దాం. మొదట బల్బు ఆన్ చేస్తే క్లాంప్ మీటర్ లో 0.14 amps చూపించింది. ఇది ఎంసీబీ రేటింగ్ కన్నా చాలా తక్కువ, కాబట్టి ఎంసీబీ నార్మల్ గా ఆన్ లోనే ఉంటుంది. రెండో బల్బ్ ఆన్ చేస్తే కరెంట్ 0.31 amps అయ్యింది. కరెంట్ పెరిగింది, కానీ ఎంసీబీ ఇంకా సేఫ్ ఆపరేషన్ రేంజ్ లోనే ఉంది. మూడో బల్బ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ 0.4 amps అయ్యింది. ప్రతి బల్బ్ యాడ్ చేసినప్పుడు టోటల్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యింది. ఇదే ఓవర్లోడ్ కాన్సెప్ట్ కి బేస్. మనం ప్రాక్టికల్ గా చూసాం. ఇప్పుడు అదే ఓవర్లోడ్ కాన్సెప్ట్ ని యానిమేషన్ లో చూద్దాం. ఈ యానిమేషన్ లో ప్రతి బల్బ్ ని 1 amp లాగా ఎజ్యూమ్ చేద్దాం, క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థం అవడానికి. ఇక్కడ B2 ఎంసీబీని యూజ్ చేసాం, అంటే దాని రేటెడ్ కరెంట్ 2 amps. బల్బులు ఒక్కొక్కటిగా ఆన్ చేస్తే టోటల్ కరెంట్ పెరుగుతుంది. చివరికి 6 బల్బ్స్ ఆన్ చేస్తే టోటల్ కరెంట్ 6 amps అవుతుంది. అంటే ఎంసీబీ రేటెడ్ కరెంట్ 2 amps కన్నా ఎక్కువగా ఉంది. ఇది క్లియర్ గా ఓవర్లోడ్ కండిషన్. ఓవర్లోడ్ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఎంసీబీ లోపల ఉన్న బైమాట్రిల్ స్ట్రిప్ హీట్ అవ్వడం ప్రారంభిస్తుంది. హీట్ పెరిగే కొద్దీ బైమాట్రిల్ స్ట్రిప్ బెండ్ అయ్యి ట్రిప్పింగ్ మెకానిజాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓవర్లోడ్ వచ్చినప్పుడు వెంటనే ఎంసీబీ ఎందుకు ట్రిప్ అవ్వదు? రీజన్ ఏంటంటే ఓవర్లోడ్ ప్రొడక్షన్ థర్మల్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. బైమాట్రిల్ స్ట్రిప్ హీట్ అవ్వడానికి కొంచెం టైం కావాలి. కరెంట్ కొంచెం ఎక్కువ ఉంటే స్ట్రిప్ స్లోగా హీట్ అవుతుంది, కాబట్టి ట్రిప్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ కరెంట్ చాలా ఎక్కువ ఉంటే స్ట్రిప్ ఫాస్ట్ గా హీట్ అయ్యి తొందరగా బెండ్ అవుతుంది, కాబట్టి ఎంసీబీ కూడా ఫాస్ట్ గా ట్రిప్ అవుతుంది. అంటే కరెంట్ ఎక్కువ అయితే ట్రిప్పింగ్ టైం తగ్గిపోతుంది. అందుకు ఓవర్లోడ్ లో ట్రిప్పింగ్ ఇన్స్టెంట్ గా కాకుండా కరెంట్ అమౌంట్ ని బట్టి మారుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. బల్బ్ కేవలం 0.14 amps కరెంట్ తీసుకుంటుంది. టోస్టర్ అరౌండ్ 3.03 amps కరెంట్ డ్రా చేస్తుంది. హెయిర్ డ్రైయర్ దాదాపు 7.9 amps కరెంట్ డ్రా చేస్తుంది. మన సర్క్యూట్ లో 6 amps ఎంసీబీ ఉంది. ఇలాంటి హెవీ అప్లయన్స్ ని ఒకసారిగా యూజ్ చేస్తే టోటల్ కరెంట్ 6 amps ని మించిపోతుంది. అప్పుడు ఓవర్లోడ్ వల్ల ఎంసీబీ ట్రిప్ అయ్యి ఎలక్ట్రికల్ వైర్లు మరియు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంసీబీ ట్రిప్ అయిన వెంటనే ఫోర్స్ గా మళ్ళీ ఆన్ చేయకండి. ముందు ఓవర్లోడ్ రీజన్ ని ఐడెంటిఫై చేయండి. హెవీ అప్లయన్స్ ని ఆఫ్ చేయండి. లూజ్ కనెక్షన్ ఉన్నాయా, బర్నింగ్ స్మెల్ వస్తుందా చెక్ చేయండి. ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మాత్రమే ఎంసీబీని రీసెట్ చేయండి. రీసెట్ చేసిన వెంటనే మళ్ళీ ట్రిప్ అయితే ఎలక్ట్రికల్ ఫాల్ట్ ఉండే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ ని కాంటాక్ట్ చేయడం సేఫ్ ఆప్షన్. ఇప్పుడు ఓవర్లోడ్ అంటే ఏంటి, కరెంట్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో, బైమాట్రిల్ స్ట్రిప్ ఎలా వర్క్ చేస్తుందో ప్రాక్టికల్ గా చూసాం. ఎంసీబీ ట్రిప్ అవ్వడం ఇన్కన్వెన్షనల్ కాదు, అది మన వైర్లను మరియు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని ప్రొటెక్ట్ చేసే సేఫ్టీ ఫీచర్. నెక్స్ట్ వీడియోలో షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఎంసీబీ మిల్లీ సెకండ్స్ లో ఎలా ట్రిప్ అవుతుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవర్ సింప్లిఫైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.